ప్రెగ్నెన్సీలో ఏ విటమిన్స్ ఇంపార్టెంట్? ఏనా, ఈనా, డీనా, కేనా, ఇట్లా సో మెనీ విటమిన్స్ ఉంటాయి. ఏది ఇంపార్టెంట్ అనేది చాలామంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, డైరెక్టర్ మాతృత్వ గ్రూప్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ కన్సల్టెంట్ అట్ ప్రొద్దుటూర్ బ్రాంచ్. విటమిన్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయండి. విటమిన్ ఏ, డి, ఈ, కే, బి కాంప్లెక్స్లో B1, B2, B3 అలా చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. ఏ విటమిన్ ఇంపార్టెంట్ అనేది చాలా మందికి వచ్చే డౌట్. నేనేం చెప్తానంటే విటమిన్ ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది విటమిన్ ఎస్. డాక్టర్ గారు మేము ఎక్కడా వినలేదండి, విటమిన్ ఎస్ ఏంటండి, ఏ విన్నాం, డి విన్నాం, ఈ విన్నాం, కే విన్నాం అని చెప్తుంటారు అనమాట మీరు. కానీ విటమిన్ ఎస్ అంటే స్లీప్, నిద్ర అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతారు నిద్రపోకపోతే ఏమవుతుందండి. ప్రెగ్నెన్సీలో చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టదు, బేసికల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. కానీ మినిమం అయితే బాగా సౌండ్ స్లీప్ అనేది ఒక 8 గంటలన్నా ప్రశాంతంగా అన్డిస్టర్బ్డ్ స్లీప్ అని అంటాం. ఎటువంటి ఇబ్బంది జరగకుండా నిద్రపోవాల్సి వస్తుంది. దేనికి నిద్ర అనేది ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, అందరికీ కూడా. మన బాడీలో ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు, డ్యామేజ్ ఏదైనా జరిగితే మన బాడీకి రిపేర్ అనేది జరుగుతుంది. రిపేర్ వర్క్ అంతా కూడా మనకు నైట్ టైమ్స్ జరుగుతుంది అనమాట. సో నైట్ టైం అంటే మనం నిద్రపోయే టైంలోనే బాడీ తన రిపేర్ మెకానిజం చేసుకుంటుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు ఆ రిపేర్ మెకానిజం అనేది నడవదు. అందువల్ల ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి 8 hours నిద్ర అయితే కంపల్సరీ ఉండాలండి. 8 hours మీరు ప్రశాంతంగా నిద్రపోగలిగితే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. ప్లస్ బిడ్డ యొక్క గ్రోత్, ఎదుగుదల కూడా గర్భంలో చాలా బాగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నిద్రపోకపోతే ఏమైపోతుంది, ప్రెగ్నెన్సీలో నిద్ర రాకపోవడం అనేది చాలా మందికి ఉంటుంది. నా ఒక్కదానికే కాదు ఈ ప్రాబ్లం, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తారు. బట్ మీకు ఎప్పుడైనా నిద్ర చాలా తక్కువగా ఉంది, నిద్ర అసలు పట్టట్లేదు ప్రెగ్నెన్సీలో అంటే డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. మీరు మినిమం 8 hours అయితే అన్డిస్టర్బ్డ్ స్లీప్ అండి. నేను చెప్పేది పొద్దున ఏదో 2 గంటలు కాకి నిద్రపోవటము, మధ్యలో మళ్ళీ నిద్రపోవటము, మధ్యాహ్నం నిద్ర, ఇలా కాదు. కంటిన్యూస్గా ఒక 8 hours మీరు నిద్రపోవాల్సి వస్తుంది నైట్ టైం. అప్పుడే పుట్టే బిడ్డ కానీ తల్లి కానీ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.